హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు చూస్తున్న ఈ అందమైన వెజిటబుల్ పేరేంటో తెలుసా? ఇవేనండి రెడ్ రౌండ్ రాడిషెస్ అనమాట. మనకి వైట్ లాంగ్ రాడిషెస్ తెలుసు కదా! ఇది ఇంకో వెరైటీ అనమాట. కానీ టేస్ట్ అలాగే ఉంటుంది. కాకపోతే వేరే వెరైటీ అనమాట. మరి ఈ వెజిటబుల్ చూడ్డానికే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటంటే దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్‌కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఫుల్ ఆఫ్ వాటరీగా ఉండడం వల్ల స్కిన్‌ని హైడ్రేట్‌గా ఉంచుతుందనమాట. విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్‌ని బలపరుస్తుంది. విటమిన్ సితో పాటు జింక్ అండ్ ఫాస్ఫరస్ ఉండటం వల్ల మనకి పింపుల్స్, ర్యాషెస్, డ్రై స్కిన్‌ని నిరోధిస్తుందనమాట. అలాగే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని రెగ్యులేటెడ్‌గా ఉంచుతాయన్నమాట. అలాగే విటమిన్ సి ఇవి హార్ట్ డిసీజెస్‌ని అరికట్టడానికి కూడా ఉపయోగపడుతుంది విటమిన్ సి. ఓకే. టిష్యూ గ్రోత్ మనకేదైనా ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు ఈ వెజిటబుల్ తీసుకుంటే ఆ దెబ్బ త్వరగా హీల్ అవ్వడానికి గూడా ఉపయోగపడుతుందనమాట. అలాగే కూలింగ్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయన్నమాట దీంట్లో. కాబట్టి చూడ్డానికి కాదండి, తినడానికి కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రెడ్ రౌండ్ రాడిషెస్‌ని మీరు కూడా తప్పకుండా కొనుక్కొని తెచ్చి వాడండి. నాట్ ఓన్లీ రెడ్ రాడిషెస్, వైట్ రాడిషెస్ కూడా సేమ్ ప్రాపర్టీస్‌తో ఉంటాయన్నమాట. ఈ కింద ఊరిన గడ్డలే కాదండి, పైన మొలకెత్తిన గ్రీనీ లీఫీ వెజిటబుల్స్ కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనమాట. ఏ విటమిన్ ఉంటుంది. అలాగే ఫైబ్రస్‌గా ఉంటాయన్నమాట. వాటిని మనము సన్నగా చాప్ చేసి మనము వెజిటబుల్ సలాడ్స్‌లలో లేదా ఆమ్లెట్స్‌లలో లేదా కర్రీలాగా కూడా వేసుకోవచ్చనమాట. ఆకుకూరలాగా వాడుకోవచ్చనమాట. ఆ లీవ్స్‌ని ఫ్రెష్ గ్రీనీ లీవ్స్‌ని కూడా మనం వాడుకోవచ్చనమాట. వైట్‌ది కాదండి, ఈ రెడ్ రౌండ్‌వి కూడా లీవ్స్ సేమ్ ఉంటాయి గదా! అలా అనమాట. చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. ఈ విత్తనాలనేవి ఇప్పుడు ప్రతి నర్సరీలోనూ దొరుకుతున్నాయి. కాబట్టి వాటిని తెచ్చి మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇది వింటర్ క్రాప్ అండి. అలాగే ఈ రాడిషెస్‌లో ఉన్న మినరల్స్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్‌ని కలిగి ఉంటాయన్నమాట. కాబట్టి దీన్ని రెగ్యులర్‌గా వీక్లీ వన్స్ ఇంటేక్ చేసుకోవడం వల్ల బాడీలో క్యాన్సర్ కణాల వృద్ధి చెందకుండా క్యాన్సర్ కణాలు ప్రవేశించకుండా ఇవి చూసుకుంటాయన్నమాట. ఎంతైనా కూడా ఉడికించిన దానికంటే ఆల్మోస్ట్ పచ్చివి తింటేనే వాటి మినరల్స్ సంపూర్ణంగా మన బాడీ డైజెస్ట్ చేసుకోగలదు, ఆకలింపు చేసుకోగలదనమాట. కాబట్టి వెజిటబుల్స్ ఏ వెజిటబుల్స్ అయినా కూడా చక్కగా ఫ్రెష్‌గా కడుక్కొని ఉడకబట్టేది మాత్రం ఒక 15 మినిట్సే టైమ్ లిమిట్‌లో మాత్రమే ఉడకబెట్టి తినాలండి. హాఫ్ బాయిల్ చేసుకొని అయినా గూడా. అప్పుడు దాంట్లోని ప్రాపర్టీస్ అన్నీ మన బాడీ ఈజీగా డైజెస్ట్ చేసుకోవడానికి దాంట్లోని ప్రాపర్టీస్ అన్నీ మనకి మన బాడీ తీసుకుంటుందనమాట. ట్రై చేసి చూడండి. కూరగాయలను ఎప్పుడైనా మరీ ఓవర్ కుక్ చేయకూడదనమాట. అండర్ కుక్ చేసుకొనే తినాలి. వాటిని క్లీన్ చేసుకునేటప్పుడే పచ్చిగా ఉన్నప్పుడే చక్కగా క్లీన్ చేసుకున్నామంటే హాఫ్ బాయిల్ చేసుకొనైనా చక్కగా తినేయొచ్చనమాట. అప్పుడు దాంట్లోని ఫైబ్రస్ కానీ, సి విటమిన్ కానీ, ఏ విటమిన్ మినరల్స్ అయినా కూడా మన బాడీ ఈజీగా నేచురల్ ఫుడ్స్‌కి అనుగుణంగా తయారయింది మన బాడీ కాబట్టి హాఫ్ బాయిల్‌వి, ఫుల్ బాయిల్, ఓవర్ కుక్డ్ ఐటెమ్స్ కంటే కూడా ఫుడ్ ఐటెమ్స్ కంటే కూడా అండర్ కుక్డ్ అంటే మీట్ అవి కాదు మళ్ళీ. అవైతే మనం ఓవర్ కుక్ చేసే తినాలి కంపల్సరీగా. ఇది నేచురల్లీ వెజిటబుల్స్ కాబట్టి వాటిని హాఫ్ బాయిల్డ్ కంటే ఎక్కువ కుక్ చేయకూడదనమాట. ఓకేనండి. మరి ఈ రాడిష్ గురించిన బెనిఫిట్స్ అన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా! వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడేలా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనక ఆహ్, నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. నచ్చాయి, యూజ్‌ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని నొక్కితే ఆల్ అనే ఆప్షన్ మీరు ఆన్‌లో ఉంచుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు మిస్ కాకుండా చేరుతుందనమాట. థ్యాంక్ యూ.